ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరు వింటేనే సీఎం జగన్ కలలో కూడా ఉలిక్కి పడుతున్నారు. దానికి నిదర్శనం కేబినెట్ నుంచి బయటకు వస్తూ ఏబిఎన్ వాహనాన్ని చూసి 1వ బ్లాక్ పక్క నుంచి తీయించేయాలని ఆదేశాలు ఇచ్చారు. అంతే హుటాహుటిన సచివాలయంలోని సమాచార ప్రసార శాఖ అధికారులు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వాహనాన్ని అక్కడి నుండి తీసేయాలని హుకుం జారీ చేశారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీడియా సమావేశాలు, లైవ్ ప్రసారాలకు ఆటంకం కలుగుతుంది అని ఏబిఎన్ సిబ్బంది చెప్పినా వినలేదు. వాహనాన్ని వెంబడించి మరీ 4వ బ్లాక్ వద్దకు తరలించారు. ఏబిఎన్ అనే 3 అక్షరాలంటే కలలో కూడా వైసీపీ సర్కార్ ఉలిక్కి పడుతోంది. చివరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తమ పార్టీ కార్యక్రమాలకు రావద్దని నిలువరించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ల ప్రసారాలను ఎప్పుడూ ఆపలేదు. సమాచారాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యతలో భాగంగా ప్రసారం చేస్తూనే ఉంది. అటు అసెంబ్లీ, మండలిలోకి ఏబిఎన్ ప్రతినిధులను రావద్దని హుకుం జారీ చేసిన ఛానల్ తన బాధ్యతను విస్మరించలేదు. అసెంబ్లీ, మండలి ప్రసారాలను ఐఎన్పిఆర్ అందించే లైవ్ లింక్ ద్వారా 4 ఏళ్లుగా ప్రసారం చేస్తూనే ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచారాన్ని ఇస్తూనే వారి తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ఎన్నడూ అధికార పార్టీ తప్పులకు ఏబిఎన్ వంత పాడలేదు, బాకాలు ఓదలేదు. అలా అని ప్రజలకు ఉపయోగపడే అంశాలను ప్రసారం చేయకుండా వదిలేయలేదు. ఇంత నిష్పక్షపాతంగా ప్రసారం చేస్తున్న దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ను నిలువరించటం చేతకాని జగన్ సర్కార్ చివరకు ప్రసారాల్లో సైతం కేబుల్ ఆపరేటర్లను భయపెట్టి ఆపించింది. అయినా వెనక్కి తగ్గని ఏబిఎన్ ట్రాయ్తో పాటు ఇతర వేదికల్లో దానిపై న్యాయ పోరాటం నేటికీ చేస్తూనే ఉంది. అరచేతిని అడ్డుపెట్టి ఏబిఎన్ ప్రసారాలను ఆపలేరు అన్నట్టు ప్రజలే ఏబిఎన్ ప్రసారాల కోసం ఆపరేటర్లను డిమాండ్ చేసి కొంత సాధించుకున్నారు. ఇన్ని నిర్బంధాల మధ్య అటు యూట్యూబ్ లో సైతం నేటికి ఏబిఎన్ నంబర్ 1 ఛానల్ గా నిలుస్తోంది. తాజాగా బుధవారం ఉదయం కూడా అన్ని మీడియా సంస్థల కన్నా ముందుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏబిఎన్ వాహనం, సిబ్బంది సచివాలయంలోకి అడుగు పెట్టారు. బడ్జెట్ పూజా కార్యక్రమం మొదలుకొని బడ్జెట్ పై ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు కూడా ముందుగానే ప్రసారం చేసింది. అయినా జగన్ సర్కారుకు ఏబిఎన్ అంటే ఎక్కడో తెలియని భయం వెంటాడుతూనే ఉంది. అందుకే ఆ పేరు విన్న వాహనాన్ని చూసినా ఉలిక్కి పడుతోంది. ఇదిలా ఉంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి లాంఛనంగా ఆమోదం తెలుపుతారు. ఈ సమావేశాన్ని కవర్ చేయటంలో భాగంగా సీఎం ఆఫీస్ ఉండే మొదటి బ్లాకుకు, మంత్రుల ఛాంబర్లుండే 2వ బ్లాకుకు మధ్య ఏబిఎన్ తన ప్రత్యక్ష ప్రసార వాహనాన్ని ఉంచింది. అయితే కేబినెట్ ముగించుకుని తిరిగి వెళుతూ సీఎం జగన్ ఈ వాహనాన్ని చూసినట్టు తెలుస్తోంది. అంతే, వెంటనే ఆయన అక్కడికి ఏబిఎన్ వాహనం ఎలా వచ్చింది, తక్షణమే అక్కడి నుంచి పంపించండి అని ఆదేశాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన సెక్రటేరియట్, పోలీస్, ఐఎన్పిఆర్ సిబ్బంది వాహనాన్ని అక్కడి నుంచి తీసేయాలని హుకుం జారీ చేశారు. వెంటనే ఆ సమాచారాన్ని ఏబిఎన్ ప్రతినిధులు తెలుసుకుని అక్కడికి చేరుకునే లోపే వాహనాన్ని తీసి పోలీస్ ఎస్కార్ట్తో 4వ బ్లాక్ వద్దకు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అంతలో ఏబిఎన్ ప్రతినిధులు వాహనాన్ని 2, 3వ బ్లాక్ మధ్యలో అయినా పెట్టుకునే అవకాశం ఇవ్వాలని కోరిన వారు ససేమిరా అన్నారు. పైనుంచి ఆదేశాలున్నాయి, మేం చేయగలిగిందేమి లేదు అని చేతులెత్తేశారు. దీంతో 4వ బ్లాక్ నుండి 400 మీటర్ల వైరు వేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేసినా వారు అంగీకరించలేదు. చివరకు వాహనాన్ని నిరుపయోగంగా ఉంచలేక అక్కడి నుంచి ఆఫీస్కి పంపించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏబిఎన్ చేసుకుంది. ఇంత జరిగినా
అసెంబ్లీ మీడియా పాయింట్ లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మీడియా సమావేశాన్ని కవర్ చేసింది. లైవ్ ప్రసారాలు అందుబాటులోకి రాగానే ఆ ప్రెస్ మీట్ ను ఆఫీస్ కు పంపి వార్తలు పంపడంలో తమ చిత్తశుద్ధిని నిలబెట్టుకుంది. మరోవైపు సాధారణంగా ప్రతిసారి కేబినెట్ రోజున అన్ని మీడియా లైవ్ వాహనాలు సీఎం ఆఫీస్ ఉండే 1, మంత్రుల ఆఫీసులుండే 2వ బ్లాక్ మధ్యలోనే పెడతారు. అయితే అక్కడ అనుమతి లేదని, ఏబిఎన్ వాహనం ఒక్కటే ఉందని దాన్ని తీసేయాలని ఆదేశించారు. ఇంత చేసినా కూడా ఏబిఎన్ తన సామాజిక బాధ్యతలో భాగంగా లైవ్ ప్రసారాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుందే తప్ప బాధ్యతను విస్మరించలేదు. బండి బయట పనిచేసేయి, బయటికి వెళ్ళిపో. బండి బయట పనిచేసేయి, బయటికి వెళ్ళిపో. సీఎం జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమం అయినా, జనాన్ని తరలించిన పబ్లిక్ మీటింగ్ అయినా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలపై అదే వేదిక నుంచి విమర్శలు గుప్పిస్తారు. అసత్య ప్రచారం చేసిన ప్రసారాలను ఎప్పుడూ ఆపలేదు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఏబిఎన్ వాహనాన్ని తీసేయాలని ఆదేశించారు. తద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాణిని అడ్డుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఏబిఎన్ వాహనాన్ని తీయించడం ద్వారా ఆ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశాన్ని ప్రసారం చేయకుండా అడ్డుకోగలిగారే తప్ప వారు సాధించింది ఏమీ లేదు అనే విషయాన్ని ఇకనైనా గుర్తించాలి. అధికారులపై ఒత్తిడుంటే అక్కడ పరిస్థితిని వివరించి కన్విన్స్ చేయాలే గాని ఆదేశాలు అసంబద్ధమైన అమలు చేయటం ద్వారా ఏబిఎన్ ప్రసారాలను అడ్డుకోలేరు అనేది మరోసారి రుజువైంది.